నమస్తే అండి, నేను మీ పావని. ఇవాళ నేను మీకు మన శరీరంలో ప్రధానంగా ఉండేటటువంటి 7 శక్తి కేంద్రాల గురించి చెప్పాలనుకుంటున్నాము. దాన్నే మనము 7 చక్రాస్ అని కూడా పిలుస్తాము. వీటినే చక్రాలు అని అంటారు. మానవ శరీరం మానసిక ఆరోగ్యం కావాలి అని అన్నా, శారీరక ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఈ శక్తి కేంద్రాలన్నవి మూలంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా యోగా లేదా మెడిటేషన్ క్లాసులు తీసుకున్నా కానీ, హీలింగ్ క్లాసులు తీసుకున్నా కానీ ఈ 7 చక్రాస్ గురించి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆన్లైన్ వీడియోలలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము. వీటి గురించి తెలుసుకుందాము. చాలా శక్తివంతమైనవి మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు. సంస్కృతంలో చక్ర అనే పదానికి చక్రం లేదా డిస్క్ అని అర్థం వస్తుంది. ఇది మన శరీరంలో ఒక్కొక్క భాగంలో గల శక్తి కేంద్రాలను సూచిస్తుంది. మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మనం అనుభవించేటటువంటి బాధలు, భావోద్వేగాలు అన్నీ ఈ చక్రాలతోనే ముడిపడి ఉంటాయి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, స్పష్టమైన ఆలోచనలతో ఉండాలి అనంటే ఈ శక్తి కేంద్రాలైన చక్రాలు మూసుకోకుండా తెరిచి ఉండాలి. అప్పుడు శక్తి ప్రవాహం సమతుల్యంగా జరుగుతుంది. ఈ 7 చక్రాస్ మన వెన్నుముక మూలం నుంచి తల వరకు విస్తరించి ఉంటాయి. మూలాధార చక్రం, దీనిని రూట్ చక్ర అని కూడా అంటారు. ఇది మీ వెన్నెముక కేంద్రం వద్ద ఉంటుంది. దీన్ని లం అనేటటువంటి పదంతో యాక్టివేట్ చేయొచ్చు. ఇంకా సాక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్ర అని కూడా అంటారు. ఇది మీ బొడ్డు కింద ఉంటుంది. దీనిని వం అనేటటువంటి శబ్దంతో యాక్టివేట్ చేయొచ్చు. మూడవది సోలార్ ఫ్లెక్సస్ చక్ర, మణిపుర చక్రం అని అంటారు. ఇది మీ కడుపు ప్రాంతంలో ఉంటుంది. దీనిని రం అనేటటువంటి శబ్దంతో యాక్టివేట్ చేయొచ్చు. నాలుగవది హార్ట్ చక్ర, హృదయ చక్రం, అనాహత చక్రం అని కూడా అంటారు. ఇది ఛాతీ మధ్యలో గుండెకు సమీపంలో ఉంటుంది. దీనిని యం అనేటటువంటి పదంతో యాక్టివేట్ చేయొచ్చు. ఐదవది థ్రోట్ చక్ర, విశుద్ధ చక్రం అని అంటారు. ఇది గొంతు వద్ద ఉంటుంది. దీనిని హమ్ అనేటటువంటి శబ్దంతో యాక్టివేట్ చేయొచ్చు. ఆరవది అగ్ఞ చక్రం, థర్డ్ ఐ చక్ర అని కూడా అంటారు. ఇది మీ 2 కళ్ళ మధ్య ఉంటుంది. దీనిని అనేటటువంటి శబ్దంతో యాక్టివేట్ చేయొచ్చు. ఏడవది క్రౌన్ చక్ర, ఇది సహస్ర చక్రం అని కూడా పిలుస్తారు. మీ తల పై భాగంలో ఉంటుంది. ఇలా 7 చక్రాలు మన శరీరంలో నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. మనం అనుసరించేటటువంటి అనారోగ్యమైన జీవన శైలి, అలవాట్లు కారణంగా చక్రాలు క్షీణితకు గురి అవుతాయి. వాటి శక్తి ప్రవాహంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఇలాంటి వాటిని శుభ్రపరిచి శక్తి ప్రవాహం కోసం అడ్డంకులు తొలగించుకోవాలి అనంటే ధ్యానం, ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగాసనాలు, ఫిట్నెస్ లాంటి వాటివి చేస్తూ ఉండాలి. ఉప్పు నీటి స్నానాలు అంటే మనము సముద్రపు నీటితో స్నానం చేయడం కానివ్వండి, ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అంటే శరీరాన్ని నేలకు తాకించి పడుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలాంటివి చేయడం వల్ల శరీరంలోని చక్రాలు శక్తి ప్రవాహం సమానంగా జరుగుతుంది. మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. తప్పకుండా మీరు దీనిని ట్రై చేయండి. శరీరంలో ఉన్నటువంటి చక్రాల గురించి తెలుసుకోండి. తేలికగా, స్పష్టంగా ఉన్నట్లు మీరు అనుభూతిని చెందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్